నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి ఆస్తులని జప్తు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇంకా లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఏం చెప్తారు మీరు ఇందాక ఇంట్రోలో చెప్పేటప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది అన్నారు కదా ఇంక చోటు చేసుకోక యాడునేది ఆడ ఉన్నది కదా ఇప్పుడు సామాన్యమైన స్కామ్ ఏం కాదు రోజుకు ఒక కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్లో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అంటూ ఉన్నారు కదా ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చేస్తారంటే రోజుకు ఒక బెయిల్కి అప్లై చేస్తూనే ఉన్నాడు కోర్టు వారు 21వ తారీఖు వరకు మేమేం సమాధానం చెప్పలేము 21వ తారీఖు తర్వాత మేము చెప్తామని చెప్పినారు కోర్టు వాళ్ళు ఆయన బెయిల్కి సంబంధించి ఈలోపు సిట్ వారు ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు కదా సిట్ వారు ఏం చేస్తున్నారంటే దీంట్లో ఇంకెంత లోతుంది అన్ని తోవే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆడ ఆకాశంలో చందమామ మాత్రం ఆడ ఒక ఆయన కనిపిస్తూనే ఉన్నాడు ఎవరైతే స్కామ్లో కీలక పాత్రధారి అనేది చిన్న పదం లేండి చిన్న పదం కాదు అసలు సంబంధమే లేదు ఈ స్కామ్లో ప్రధానమైన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మంచిగా ఏసీలు వేసుకొని పెద్ద టేబుళ్ళు పెట్టుకొని స్కెచ్లు పెట్టుకొని డిజైన్లు చేసుకొని పబ్జీ అన్నట్టు ఒక పెద్ద వ్యవస్థనే క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదించినాడు ఇంకో నేను చెప్పేదే ఉండదు లేకని ఆల్రెడీ 2 సార్లు ఈ సిట్ వారు ఛార్జ్ షీట్ వేస్తే 2 ఛార్జ్ షీట్లలోనూ పలానా పేజీల్లో ఆ వ్యక్తి పేరు వచ్చింది ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవధిలో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు లేదా వాసుదేవ్ రెడ్డి కావచ్చు వాసుదేవ్ రెడ్డితో పాటు ఈ సత్యప్రసాద్ అనే అతను A3 A4లుగా ఉన్నారు ఏ యొక్క కేసులో అయినా సరే అండి ఇప్పుడు ఈ కేసులో దాదాపు A41 A44 వరకు అక్యూజ్డ్ నెంబర్లు చేర్చున్నారు ఏ కేసులో అయినా తల అనేది ఒకటి ఉంటుంది కదా ఈ తల వచ్చి A3 A4 అయినటువంటి మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి అంటే MD అయినటువంటి వాసుదేవ్ రెడ్డితో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఈయన సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కీలకమైన వ్యక్తులుగా సిట్ వారైతే ఫోకస్ చేసేశారు ఈ A3 A4ను కనుక గట్టిగా పట్టుకుంటే ఈ పైన ఉన్నటువంటి A1 A2 వీళ్ళతో పాటు మిగిలిన A41 A44 వరకు కూడా అందరి కథ తేలిపోతుంది ఎందుకంటే వీళ్ళే కదా వీళ్ళ చేతల నుంచే నడిచింది బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కాబట్టి ఈ యొక్క మొత్తం డిజైన్ అంతా ఈయన చేతలో ఉంటుంది వాసుదేవ్ రెడ్డి చేతలో అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఎక్కడికి సరఫరా అవ్వాలా వేటికి ఎంత సరఫరా అయినది ఇదంతా చూసుకునేది ఈ సత్యప్రసాద్ వీళ్ళిద్దరిపైన ఫోకస్ చేసింది ఈ క్రమంలో వీళ్ళని ఆడిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనకి దీనికి సంబంధం ఉన్నది ఐటీ సలహాదారుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా వీళ్ళని డీల్ చేసేవాడు ప్రతి ఒక్కరిని A1 నుంచి A41 వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టచ్లో ఉండేవాడు ఇప్పుడు ఈ కోర్టు వారు అంటే ఏం చేస్తున్నారంటే ఏందైతే బెయిల్ క్యాన్సిల్ చేసినారు ఈ క్రమంలో ఈ సిట్ వారు ఈయన యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ సంపాదించాడు ఏ రూపాయలు సంపాదించాడు ఇవన్నీ పసిగట్టేశారు ఈ పసిగట్టినప్పుడు క్లారిటీగా ఆధారాలతో దొరికింది 13 కోట్లు దొరికినది ఇప్పటికీ అంటే ఈయన ఆ సినిమాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు లేకుంటే ఆడు గోల్డ్ కొన్నాడు ఆడ ల్యాండ్ స్థలాలు కొన్నాడు ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి కేవలం 13 కోట్ల వరకు ఆధారాలు అయితే రాబట్టింది ఆ 13 కోట్లు అయినా ఆయనకి యాడ్ నుంచి వచ్చినాయి లాస్ట్ ఒక 10 ఏళ్ళ హిస్టరీ అంటే తీశారు కదండి ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళలో అయినా ఈ 13 కోట్లు ల్యాండ్ నుంచి సంపాదించినాడు ఈ 13 కోట్లు తాగదు ఆయన దాదాపు 400 కోట్ల పైన సంపాదించారు అని చెప్తున్నారు కానీ ఆ 13 కోట్లు కూడా సీజ్ చేసేయండి అని చెప్పి ఏం చేయాలా అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విజిలెన్స్ యొక్క దర్యాప్తు సంస్థలు కానీ లేకుండా అంటే అది దాటిన తర్వాత ఈ సిటీ యొక్క దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే ఆ ప్రభుత్వానికి నివేదిస్తాయి అంటే ఆ ప్రభుత్వం అంటే అరెస్టులు చేయాలన్నా కూడా ప్రభుత్వానికి నివేదించినప్పుడు వాళ్ళు డీజీపీకి చెప్తారు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయాలంట అని చెప్పి డీజీపీ వచ్చి ఆర్డర్స్ ఇస్తాడు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఈ క్రమంలో ఈ ఆస్తులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంపాదించారని చెప్పి ఆధారాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఎస్ గో హెడ్ అని చెప్పేశారు నిన్న క్యాబినెట్ ఆమోదం అంటూ తెలిపేసింది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా ఇంకా హైకోర్టుకి విన్నవించుకుంటున్నారు ఈ మాదిరి సార్ అక్రమంగా డబ్బులు తరలిపోయింది 13 కోట్లు ఆస్తులు అయితే మేము ఫైండ్ అవుట్ చేసాము దాన్ని మేము సీజ్ చేస్తామని చెప్పి పర్మిషన్ అడుగుతున్నారు ఈ సిట్ వారు 100కి 100% దీంట్లో నో అదర్ ఆప్షన్ ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోయి 13 కోట్లు మా మామ వాళ్ళ దగ్గర లేకుండా అంటే మా చిల్లోళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇవన్నీ చెప్పే అవకాశాలు అంటూ లేవు వాళ్ళు ఆల్రెడీ సిట్ అధికారులు కూర్చొని కూలంకషంగా ఏ రూపాయి ఎట్ట ట్రాన్స్ఫర్ అయింది ఈ మద్యం సంబంధించి ఎవరైతే డిస్టిలరీస్ ఉంటాయి కదండి వాళ్ళకి అదనంగా లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ నుంచి దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా ఎట్ట పోయింది అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి మొత్తం సీజ్ చేయబోతున్నారు కోర్టు ఆర్డర్ వరకే వెయిటింగ్ జస్ట్ 2 to 3 డేస్లో అది ఖచ్చితంగా సీజ్ చేసేస్తారండి మరి ఈ నేపథ్యంలోనే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా అంతిమ లబ్ధిదారు ఎవరు బిగ్ బాస్ ఇక త్వరలో అరెస్ట్ కాబోతున్నారు వస్తున్న సమాచారం కదా మరి ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారంటే ఏం చెప్తారు ఇంక రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని మనం ఎంత తగతాలాడినా అది ఇమీడియట్గా ఏం జరగదు అది అయ్యే పని కాదు
ఎందుకంటే ఇది మనం పార్లమెంట్ వేదికగానే మనకు ఆన్సర్ దొరికింది. పెద్ద ఇది సముద్రం అంత స్కామ్ ఇది ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్. కేవలం నీటి బుట్ట అంత స్కాము ఇది ఢిల్లీకి సంబంధించి. కేవలం ఆ నీటి బుట్ట అంత స్కామ్ని బయటపెట్టడానికే 2 సంవత్సరాలు పట్టింది, 1-2 కాదు. ఇప్పుడు ఇక్కడ మాస్టర్ మైండెడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేసినాడు, ఒకరికి ఇద్దరిని నలుగురిని జోడించుకుంటా పోయి ఆయన వరకు చేరాలంటే ముందు వాడిని అరెస్ట్ చేయలేదే అనేది క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు. కాబట్టి మిగిలిన వాళ్ళ అరెస్టులు మనం చూస్తూనే ఉండండి. ఆఖరికి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ అయినాడంటే అంటే మిగిలిన వాళ్ళందరూ అరెస్టే, ఇంక మిగిలినది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈలో పుట్టగొడుగులాల ఎంతమంది సాక్షులు వస్తారో, ఎంతమంది నిందితులు వస్తారో ఇంకా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే కేంద్ర యొక్క అనుమతి కావాల్సిందే. అంటే బై డిఫాల్ట్ ఆర్డర్ అని కాదు, వాళ్ళకు కేంద్ర బలగాలు ఇక్కడికి వస్తాయి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. అదిగాక ఇక్కడ గవర్నర్కి సమాచారం ఇవ్వాలి. ఏది 71A నోటీస్కి సంబంధించి ఆయన అప్రూవల్ ఇస్తే కానీ ఈయన అరెస్ట్ చేసేదాన్ని కుదరదు. ఇదో ఇట్స్ ఏ ప్రొసీజర్. కాబట్టి కనీసం 2-3 నెలలు ఇదే విధంగా జరుగుతుంది తతంగం అని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను. మనం చూస్తే లాస్ట్ 1 మంత్ నుంచి ఎక్కడా లేదు మద్యం స్కామ్ అనేది అందరూ మర్చిపోయినారు. అంతకుముందు రోజు మద్యం స్కామే. కానీ ఎక్సలెంట్ వర్క్ అండి. కొన్ని ఈ యొక్క ఇండివిజువల్ బాడీస్ అంటారు, ఇది మనకు సంబంధించిన సిట్ కావచ్చు, చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు, ఐసీడబ్ల్యూకి సంబంధించి కావచ్చు, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవి ఒక సపరేట్ ఇండివిజువల్ బాడీస్. వాటి పని ఏది ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా ఏ ప్రభుత్వాలన్నా కూడా ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వీళ్ళకు ఇండివిజువల్గా ప్రశాంతంగా పనిచేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి బాడీస్ ఇవి. ప్రభుత్వాలే తారుమారు అయిపోతాయి వీళ్ళ జోలు పోతే, వీళ్ళని ఇంపాక్ట్ చేయాలనుకుంటే లేదా వీళ్ళని ఇంప్లికేట్ చేయాలనుకుంటే. కాబట్టి వీళ్ళు అద్భుతమైన వర్క్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను, మన రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ యొక్క ఎఫెక్టు కేంద్రం వర్క్ కూడా ఉంటుంది. మన యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి సిట్ విచారణ చూసి కేంద్ర పెద్దలు కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత 3 నుంచి 4 నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అయితే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.